హాయ్ అండి. భూమిజ గార్డెన్‌కి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో చూడండి మా తోటలో ఈ బీర చెట్టును పెట్టుకున్నాం. చూడండి ఇది నాటుకాయలండి. ఇవి పొడవుగా పెరగవు, ఈ సైజు ఉంటే. ఇవి మేము నేల మీద పెట్టుకొని అలాగా పెండికి వదిలేసామండి. పెండి మీద నుండి పాక్కుంటూ కాయలు కాస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. చూడండి చిన్న చిన్న కాయలు, పెద్ద పెద్ద కాయలు అన్నీ ఉన్నాయండి. ఇంకా అటువైపు నుండి కూడా ఉన్నాయి కాయలు, ఇవి మనం తీసుకోవాలి. హైబ్రిడ్ కాయలు అయితే పొడవుగా ఉంటాయండి. ఇది నాటుకాయలు, ఇదే సైజు. ఈ ఎండాకాలంలో కూడా పండుతాయండి ఇవి. ఇలాగ నేల మీద పెట్టుకున్నాం. దీనికి మేము పందిరేం వేయలేదండి, అలాగే పెండు పైన వదిలేసాం. ఇది ఒకసారి చూడండి, ఈ జామ చెట్టును. ఇది మన ఛానల్లో పెట్టానండి. ఇవి చాలా చిన్న పిందులు ఉండేటప్పుడు. ఇవి ఇప్పుడు పండుతున్నాయండి పళ్ళు. అన్నీ ఒకేసారి పండవు కదా, కొన్ని పండుతున్నాయి, కొన్ని కాయలుగానే ఉన్నాయి. చూడండి చక్కగా ఉన్నాయా. ప్రతి ఒక్క కొమ్మలో ఉన్నాయండి కాయలు. బాగా పండాయండి. కొన్ని అలాగే కాయలుగానే ఉన్నాయి. మరి పెద్ద సైజు ఏం కాదు, నార్మలేనండి. ఆ 2 కాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఉన్నాయి ఇంకా లోపల లోపల మనం ఎతుక్కోవాలి. ఇది 3 సంవత్సరాలు పొడ మొక్క అండి. ఇది హైబ్రిడ్ కాదు, ఇది ఎఫ్టెడ్ కాదు. విత్తనంతో పుట్టేది, దాని అంతటా అదే పుట్టింది. ఇది ఒకసారి చూడండి. దీన్ని మేము కస్తూరి చెట్టు అంటాం. కొన్ని ప్రాంతాల్లో రుద్దల జడ అని పిలుస్తారండి దీన్ని. చూడండి ఇది తెల్ల మిరపండి. ఈ కాయలు చాలా ఘాటుగా ఉంటాయి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి, ఫస్ట్ క్రాప్ ఇది. చూడండి మా వంకాయ చెట్టు మొత్తం పురుగు పట్టి ఈ విధంగా తయారైంది. కాయలు బాగానే ఉంటాయి. దీనికి ఇంకేం మందు ఏమి వేయలేదండి. మేము పనుల్లో కొన్ని బిజీగా ఉండగా వదిలేసాము. మొత్తం కన్నాలు పెట్టేసాయండి పురుగులు. చూడండి మా కోళ్ళు, నల్ల కోళ్ళు, అలాగే అన్ని కలర్లో ఉంటాయి. మా పసుపు పువ్వుల చెట్టు చిన్నది. చూడండి ఇక్కడ ఇక్కడ ఒక బీరపాదు పెట్టుకున్నాం. ఈ బీరపాదువి కంపల మీద వదిలేసాం. ఇక పాకుంటూ ఈ కాయలు కాస్తాయి. పందిరి వేయాలంటే మళ్ళీ కర్రలు తెచ్చి ఇవన్నీ చేయాలంటే మరి టైం అంత ఉండదండి. ఉండేవాళ్ళు వేసుకుంటారు. ఇలాగైనా పర్లేదండి, చక్కగానే కాస్తుంది. చూడండి మా దానిమ్మ చెట్టు, ఇది ఎప్పుడు కాస్తూనే ఉంటుందండి. లోపల పళ్ళు మాత్రం తెల్లగా ఉంటాయి. పండిన తర్వాత కూడా ఎక్కువ రెడ్ అనేది ఎక్కువ ఉండదు, లైట్ కనిపిస్తుంది అంతే, కానీ వైట్గానే ఉంటాయండి లోపల పలుకు. మన మిద్దె తోటలో ఇలాగా
హెల్తీగా చెట్టు పెరగాలంటే చాలా కష్టపడాలి. అది భూమి పైన అలాగా చక్కగా తయారవుతుంది. ఇది చూడండి, ఈ సంవత్సరం మా సీతాఫలాలు విరగబడి కాసాయండి. రెడ్కి గుత్తు గుత్తులు కాయలండి. మేము దీనికి ఎలాంటి ఎరువులు వేయము, సాహసిద్ధంగానే పండుతాయండి. చూడండి, కొమ్మకి ఇంకా కొమ్మల కిందకి ఏలబడిపోయాయి మొత్తం. ఓకేనండి, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.